నేను ఏడుకో తీసుకోవాలనుకుంటా కానీ నువ్వు అందాక రావు, నీతో వచ్చిందే ప్రాబ్లం. అది ఏమైందో మూలకు కూర్చున్నావు. మీకు టైం సెన్స్ లేదని తెలియక ముందే వచ్చేసి స్నానం చేసుకోవడానికి కూడా సరిపోతుంది. బాగా తప్పు షాప్ బయట పెట్టిండు అంటాడు. బండి ఏడా ఫస్ట్ జిమ్ నుండి డైరెక్ట్ గోవాకా కాదు, బ్యాడ్ ఏజెంట్ వచ్చిండు. ఇంకోసారి ఫోన్ చేస్తే కూడా ఇస్తాడు. కుమ్మరికి అందరు రెడీగా ఉన్నారు కానీ ఆర్డర్ తీసుకోనికే వస్తలేడు మనోడు. కీమా అయితే అవైలబుల్ ఉందంట, బాజీ గుర్దా అవైలబుల్ ఉందో లేదో కనుక్కొని వస్తాను. మన బాజీ గుర్దా రోటీ వచ్చేసింది. అన్న యోగా చేస్తున్నాడా? మీరు కూడా చూడండి, బాగా గట్టిగానే మొక్కుతుడు, పెద్ద కోరికనే కోరుతున్నట్టుండు. చాలా ఫేమస్ గోరాబాయ్ అంటే ఎవరైనా చెప్తాడు. గోరాబాయ్ మటన్ షాప్ అంటే ఎవరైనా చెప్తారు. షాప్ పేరు, షాప్ అడ్రస్ అన్ని కూడా ఈ బోర్డులు ఉన్నాయి, పాజ్ చేసి చూసుకోండి. కాఫీ చేసే అందరికి చాలా రోజులైంది కదా నేను నా కాఫీ చూపించి, అందుకే ఈరోజు మార్నింగ్ కాఫీతోని బ్లాగింగ్ స్టార్ట్ చేసిన. ఈరోజు సండే అయినా జిమ్కి వెళ్తున్నాము. ఆల్రెడీ ప్రేమ్కి భాస్కర్కి కూడా కాల్ చేసిన రమ్మని, వాళ్ళు కూడా రెడీ అవుతున్నారు. నేను కూడా రెడీ అయిపోయినా, కాఫీ కూడా రెడీ అయిపోయింది. ఇది కంప్లీట్ చేసుకొని వర్కౌట్ చేసుకోవడానికి వెళ్ళిపోదాం మనం. ఎయిట్ థర్టీ సిక్స్ కూడా ఎట్లుంది చూడండి వెదర్. లైట్గా పడుతుంది వర్షం. డీజేలో బ్యాటరీ కూడా తక్కువ ఉంది. నేను బ్యాటరీ రీప్లేస్ చేయడం మర్చిపోయినా. ఓ క్రికెట్ ఆడుతారు. నేను నైట్ కూడా 12 o'clock వస్తుంటే కూడా క్రికెట్ ఆడుతారు, ఇప్పుడు కూడా ఆడుతున్నారు. నేను చెప్తుంటే కదా నా వ్లాగ్లో, ఏదన్నా ఒక యాక్టివిటీ ఇంక్లూడ్ చేసుకోండి లైఫ్లో, మంచిది. వర్కౌట్ చేయమని నేను చెప్పా. పొద్దున్న లేచి బ్యాడ్మింటన్ ఆడండి, క్రికెట్ ఆడండి, ఏదన్నా ఒకటి పొద్దున్న లేచి ఒక అలవాటు అనేది క్రియేట్ చేసుకుని అనుకోండి, మిమ్మల్ని మీరు హెల్తీగా ఉంచుకోవడానికి, యాక్టివ్గా ఉంచుకోవడానికి మీకు ఎనర్జీని ఇస్తుంది. నా శాడిల్ బ్యాగ్స్ కోసం వెయిట్ చేస్తున్నా. ఆల్రెడీ ఆర్డర్ పెట్టేసిన, చెప్పిన కదా ప్రీవియస్ వ్లాగ్లో. అవి ఒకసారి డెలివరీ అయినాక మోస్ట్లీ ఈ వీక్ అయితే వెళ్తలేను, నెక్స్ట్ వీక్ లేకపోతే నెక్స్ట్ వీక్ మిడ్లో ఏదన్నా ప్లాన్ చేస్తున్నా రైడ్ వెళ్దామని. చెప్తా, ఆ ప్లాన్ అయిన కొద్దీ నేను మీకు ఇన్ఫార్మ్ చేస్తుంటా. నేను ఫోన్ చేసి లేపిన ఇద్దరిని, భాస్కర్ని ప్రేమ్ని, రమ్మని జిమ్కి. నేనే లేట్గా పోతున్నా వాళ్ళకంటే, వాళ్ళిద్దరు వచ్చేసి ఉంటారు. వీడు ఎట్లా వస్తున్నాడు చూడండి, అసలు ఆగుతాను కూడా ఆగుతలేడు. భాస్కర్ బండి ఉంది, ప్రేమ్ బండి లేదు. ప్రేమ్ రాలేడు ఇంకా. అమ్మో ఎక్కువ బగాయించిన కదా. నార్మల్గా ఇంటి నుంచి జిమ్కి వచ్చే వరకు అయితే రేడియేటర్ చాలు కాదు, ఎప్పుడో ఒకసారి అవుతుంది. ఇప్పుడు ఎక్కువ బగాయించిన కాబట్టి స్టార్ట్ అయిపోయింది రేడియేటర్. ఆహా ఏం పెద్ద చల్లలేదే, చేతులు వామ్ చేసుకోవాల్సిన అవసరం లేదు. వచ్చిండుగా కరెక్ట్ టైంకి వచ్చినావు, లేకపోతే తిట్లు తింటుంటివి. పండుకున్నా మంచిగా వండుకో. సండే వస్తే రెస్ట్ తీసుకుందామని చూడు. మరి జిమ్కి వద్దాము, ఏమన్నా చేద్దాం జర బాడీని అన్నట్టు లేదు. నేను ఏడుకో తీసుకోవాలనుకుంటా కానీ నువ్వు అందాక రావు, నీతో వచ్చిందే ప్రాబ్లం. అది పోయిన వారం సరిగ్గా రాలే కదా, అందుకే ఈరోజు కూడా పోవాలనిపించింది. ఏం తాత, గుడ్ మార్నింగ్. ఓకే నాస్టా. కానీ బాగా చేసిర్రు ప్రేమ్ నిన్న యాన్యువల్ డే, చాలా బాగా చేసిర్రు. అంటే వాళ్ళ పాత స్కూల్కి ఈ స్కూల్కి నాకు చాలా మంచిగా అనిపించింది. అంటే ఈ స్కూల్లో ఎక్కువ బుక్స్ చదువు ఇది లేదు, అదొక సైడు. దాంతోపాటు ఈ యాక్టివిటీస్, డాన్స్, సింగింగ్ ఇవన్నీ కూడా ఇంక్లూడ్ చేసారు. మంచిగా అన్నిట్లలో ఉండాలి పిల్లలు. ఊరికే చదువు చదువు అంటే బుర్ర ఖరాబ్ అయిపోతుంది. స్కూల్ పోడు ఆయనకి అదొక ఇరిటేషన్ వస్తుంది స్కూల్ అనగానే. ఏడి ఫోన్ మీద ఫోన్ చేస్తుండు. మా ట్రైనర్ దగ్గర ఛార్జర్ తీసుకొని ఛార్జింగ్ పెడుతున్నా డీజే. లేకపోతే పోయేటప్పుడు లాక్ చేద్దామంటే ఇలా ఛార్జింగ్ అయిపోయింది. ఏమైందో మూలకు కూర్చున్నావు? మీకు టైం సెన్స్ లేదని తెలియక ముందే వచ్చేసి. కాదు, పొద్దున ఫోన్ చేసి జిమ్కి రమ్మంటే ఏమంటాడు? రానన్నా ఫస్ట్. తర్వాత ఎందుకు రానంటే ఏం చెప్పినావు అది చెప్పు. తర్వాత 8 గంటలకు రమ్మన్నారు, ఇప్పుడు 9 అయింది టైం. 9 అవుతుంది. మరి పండుకున్నావా బాబు? వేసుకున్నావా మ్యాట్? పండుకున్నావా? ఫస్ట్ టైం భాస్కర్ కూడా మ్యాట్ వేసుకుండు మా పక్కన, లేకపోతే డైరెక్ట్ అటాకే. వామప్ గీమప్ ఏముండదు, డైరెక్ట్ డబ్బులు ఎత్తి పడేస్తాడే భాస్కర్.
ఇటు ప్యారడైజ్ పోదామంటారు కీమా రొట్టి తిండి. దానికైతే వర్కౌట్ చేద్దాం, తర్వాత కీమా రొట్టి తింటారు. నేను పెట్టేటప్పుడు కెమెరా చూసి మరి అన్నాడు కెమెరా, ఇంకా నయం ఏం కాలే, లేకపోతే ఇరిగిపోతుండేది. చాలా డెలికేట్ ఉంటుంది కెమెరా నేను వాడేది. నేను తెచ్చుకునే బాటిల్ 800 ml. మీకు ఒక బాటిల్ ఎంత పెద్ద ఉందో చూడండి. దగ్గర 3-4 లీటర్ల బాటిల్. 4 లీటర్ల బాటిల్. నా ముఖం కంటే పెద్ద. స్నానం చేసుకొని కూడా చదిపోతుంది. భాస్కర్ సబ్బు షాంపూ బయట పెట్టిండో చూడండి. మేము ఈరోజు ఏ వర్కౌట్ ఉందో అంత మట్టికి వేసుకుంటాము. మరొకటి ఈరోజు దావతుందని 2-3 సెట్లు బయట కూడా కొట్టుకొని వస్తుండే. అంటే మా విరగొద్దు నేను ఒక్కనే విరగాలి. హాఫ్ షర్ట్ వేస్తాడు మళ్ళా. హాఫ్ షర్ట్ వేసి ఇప్పుడు దావత్ అందరూ చూపించాలి. అరే నేను ఉండగా పోయి ఫిట్ గా ఇట్లా చాలా లేపి పోతాడు. ఇక ఫోటో దిగేటప్పుడు కూడా ఇట్లా స్ట్రేట్ గా నిలబడి ఉంటే ఇట్లా బయట కొనబడేలాగా ఇట్లా పెడతాడు ఫోటోలా. మేము వర్కౌట్ చేసుకునే లోపు వీళ్ళు 2 ప్లాన్లు చేసేసిర్రు. ప్యాడేజ్ పోయి కీమా కానీ బాజీ రోటీ కానీ తిందామని చెప్పేసి బండికి ఫోన్ కొట్టి రమ్మని చెప్తున్నాను. కార్ తీసుకొని అందరం ఒకటి కార్లో పోదామని. బండి గాడేమో వాళ్ళు అత్తగారింటికి పోతామని చెప్తే అంతలోపు ప్రేమ ఏం చేసిండు, రాజేష్కి ఫోన్ కొట్టేసి రాజేష్ని పిలిపించేసిండు కూడా. వెయిట్ చేస్తుండు. ఈ నుంచి సీదా ప్యాడేజ్ పోదాము, పోయి బ్రేక్ఫాస్ట్ చేసుకుందాం, నాన్ వెజ్ బ్రేక్ఫాస్ట్. లైజ్ చూడండి ఎంత బాగున్నాయో. వస్తున్నాయి కదా. నాకు అట్లా అలా చూసినప్పుడల్లా దాన్ని కన్ను వెళ్ళిపోతుంది. బళ్ళు జిమ్ దగ్గరనే పెట్టేసాము. పెట్టేసేసి రాజేష్ కార్లో అయితే పోతున్నాం బ్రేక్ఫాస్ట్ చేసుకొని. నేను ముందర కూర్చుంటా సార్, సీట్ నాది. జిమ్ కు రానోని కూడా బ్రేక్ఫాస్ట్ కి తీసుకోవడానికి జిమ్ కి రప్పించింది. మామూలు కాదు. రాజేష్ బండి ఏడా సత్తు గోవా ఉంది. జిమ్ నుండి డైరెక్ట్ గోవాకా? అదే పొద్దున రావద్దంటాడు కాదు. ప్యారడైజ్ అంటే వచ్చిండు. ఇంకోసారి ఫోన్ చేస్తే కూడా ఎత్తాడు. కార్ ఎక్కగానే ఫస్ట్ గోవా అంటుండు. ఇప్పుడేమో కళ్ళదానికి వరంగల్ పోదాం అంటుండు. తిప్పు రాజేష్ తిప్పు అంటుండు కారు. ఆయన చెడ్డి మీద వచ్చిండు పాపము. ప్యారడైజ్ అంటే వరంగల్ గోవా, ఇదే చెడ్డి మీద గోవాకి వెళ్ళిపోదాం అంటుండు. నువ్వు ఏడిపోతా అన్నావురా, ఏడిపోతున్నావురా అంటారు. ముందర టమాటాలు పోతున్నాయి 50 రూపాయల కిలోనంట. సండే రోజు జిమ్ కి వచ్చి వర్కౌట్ చేసుకుని పోయేటోళ్ళము ప్యాడేజ్ పట్టుకొచ్చి బాజీ గుర్దా తినిపించడానికి తీసుకొచ్చారు. పైన పోయి తిందామంటుండే ఏసీలా. పైన బిల్లు గట్టిగా ఇస్తారని చెప్పి కిందికే పోతున్నాము. భాస్కర్ నేనున్నా కదా పైసలు పెట్టడానికి, నీకెందుకు బాధ అంటుండు. పైకే పోదాం పా. నేను నీ లెక్క భయపడా. నేను నీ లెక్క నువ్వు బిజినెస్ మ్యాన్ టీచర్ దాపమంటే డాన్స్ క్రౌడ్ ఫుల్ ఉంది కదా. నేనే వస్తాం ఎంట్రన్స్ లో. కుమ్మనికి అందరు రెడీగా ఉన్నారు కానీ ఆర్డర్ తీసుకోనికే వస్తలేడు మనోడు. 2 కీమా 2 బాజీ గుర్దా 8 బాజీ కూడా అడిగి వస్తాను. ఎందుకు అయిపోయింది అప్పుడే? బాజీ గుర్దా తినాలంటే ఒకసారి కీమా కూడా దొరకదు. పొద్దునే రావాలి ఈ టైం. బాజీ గుర్దా ఇప్పుడు 11 అవుతుంది. గుర్దా బాజీ గుర్దా. గుర్దా అంటే కిడ్నీ. పాపం మంచిగా ఇంట్లో మటన్ వండుకొని తినేటువంటి ప్యారడైజ్ పట్టుకొచ్చి ఫోన్ చేసి నేనేమో క్యాబ్ బుక్ చేసుకొని పోదామా, ఆటో బుక్ చేసుకొని పోదామా అని ఆలోచించిన. మనోడు ఎగ్జామ్ ప్లాన్ తీసేసి ప్రేమ్ మైండ్లో తీసేసి రాజేష్కో ఫోన్ కొట్టి కార్ వేసుకొని వచ్చేసి ప్యారడైజ్ పోదాం టిఫిన్ చేయదు కానీ జిమ్కి రప్పించేసి కీమా అయితే అవైలబుల్ ఉందంట, బాజీ గుర్దా అవైలబుల్ ఉందో లేదో కనుక్కొని వస్తాను. వేయడం పొద్దున వస్తే అన్ని దొరుకుతాయి. నైట్ అయితే దొరికాయి. క్రౌడ్ కూడా ఫుల్ ఉంటుంది ఇక్కడ. ఎప్పుడు వచ్చినా ఇట్లనే ఉంటుంది క్రౌడ్. వీకెండ్ కాదు, వర్కింగ్ డేస్ వచ్చినా ఇట్లనే ఉంటుంది.
బాజీ గుర్రా దేనికి 12 నిమిషాలు పడుతుంది అన్నాడు. అంతలోపు కీమా రోటీ తెమ్మని చెప్పినాం. వీడికి వచ్చినాక వెయిట్ చేయాలంటే కాని పని. 4 సాలాడ్లు తెచ్చిచ్చిండు కానీ కీమా రోటీ తెమ్మంటే తెస్తలేడు. ఇంకా వచ్చి అర్ధగంట అయిందా మనం మినిమం వెయిటింగ్ చేయాలి అంతే. ఆడు కీమా రొట్టె తెస్తలేడని ప్రేమ ఉల్లిగడ్డలతో కూర చేసుకుంటుండు నిమ్మకాయ పెట్టుకొని. ఏందా కూర రెడీ అయిందా? మన బాజీ గుర్దా రోటీ వచ్చేసింది. ఫస్ట్ కీమా తెస్తాడు. కీమా కంటే ముందు బాజీని తెచ్చిండు. బాజీ గుర్దా తెచ్చిండు. ఇప్పుడు కీమా తెచ్చిండు. కుమ్ముడే. చలో నేను కూడా గుమ్ముతా. బాజీ గుర్దా కీమా 2 తెచ్చి పెట్టేసిండు. బాజీ గుర్దాకి రొట్టెలు కథమైపోయినాయి. ఇంకో 4 రొట్టెలు తెమ్మన్నాము. కీమా అంతా చల్లగైపోతుంది కానీ రొట్టెలు అయితే వస్తలేవు. ఇంకా ఇంత దూరం వచ్చి టిఫిన్ చేయాలంటే ఇళ్ళ సంటోళ్ళు ఉండాలి. ఒక్కడిని వచ్చి తినలేము. ఈరోజు ఇదంతా జరిగింది అంటే అది నా ఒక్క ఫోన్ కాల్ వల్ల. పొద్దున నేను నీకు ఫోన్ చేసి జిమ్కి రమ్మనడం వల్ల ఇదంతా జరిగింది. క్యావో ఇంత లేట్ కర్ దియా రోటీకు. లోపల రోటీ లేట్ అవుతుంది. ఈ మైదా రొట్టెలు కాకుండా గోధుమ రొట్టెలు పెడితే బాగుంటుంది తిన్నీకి. ఈ మైదా రొట్టెలు దండ అయిపోయి నమ్ల లెక్క రావాలి. అవి గరం గరం ఉన్నప్పుడు కొద్ది గొప్ప జినుగుతాయి రొట్టెలు. కానీ ఒక్కసారి చల్లగైపోయినాయండి. ఇంకా సింపల్ లెక్క రావాలి, నమ్ల లెక్క రావాలి వాటికి. బాజీ గుర్దా పర్వాలేదు అనిపించింది. కీమా అయితే అసలు కీమా లెక్కనే లేదు. ఏడా అన్న యోగా చేస్తున్నాడా? మీరు కూడా చూడండి. బాగానే గట్టిగానే మొక్కుతుండు. పెద్ద కోరికనే కోరుతున్నట్టుండు. మరొకటి ఇంకా చేస్తుండు. మేము కారెక్కి పోతున్నాం ఇంకా చేస్తుండు యోగా. ఏదో గట్టి కోరిక కోరుకుంటుండు దేవుడిని. మేము 2 రొట్టెలు తిన్నీకి కింద మీద అయిపోయినాము. భాస్కర్ 3 రొట్టెలు తిని మళ్ళీ పార్సల్ తీసుకుపోతాడు. ఆ రొట్టెలు ఇంటికి పోయేసరికి రొట్టెలు లెక్క ఉన్నాయి. అవి ప్రేమ చెప్పినట్టు నీళ్ళు చల్లుకొని వేడి చేసుకో. 2 కొడుకులు ఉంటారు కదా, అటొకటి ఇటొకటి వాటి గుంజినా తినికేయాలి. అంత గట్టిగా ఉంటాయి ఇంటికి పోయేసరికి. అయితే తాడ్బండ్ల మటన్ బాగా దొరుకుతాయంట. నేను కూడా విన్నా, తెలుసు. కానీ ఎప్పటివరకు ఎప్పుడు పోయి తాడ్బండ్ల మటన్ తీసుకోలేదు. నీకు తెలుసా? ఇప్పుడు మేమైతే తినేసినాము. ఇంట్లో తీసుకుపోవాలి కదా. పడ్డ సిగ్నల్ పోనీ ముందర పావురాలు చూడు. వేస్ట్ వీటికి ఏమన్నా చేస్తారేమో. ఎప్పుడు ఉంటాయి వీడినే. తాడ్బండ్ల ఫేమస్ మటన్ షాప్ ఇదే. ఇప్పుడు కాదు, ఎన్నో ఏళ్ళ నుంచి ఫేమస్ అంటే ఇది. ఎంత 800 కేజీ. బోన్లెస్ 1040. ఆల్మోస్ట్ 120 years అంటే 4 generations నుంచి ఈ షాప్ నడిపిస్తారంట. చాలా ఫేమస్. గోరాబాయ్ అంటే ఎవరైనా చెప్తారంట. గోరాబాయ్ మటన్ షాప్ అంటే ఎవరైనా చెప్తారంట. మటన్ చూడ్డానికి అయితే బాగుంది. వండినాక చూద్దాం ఎట్లుంటుందో. అక్కడ ముందర కనిపించే తాడ్బండ్ సిగ్నల్. ఆ సిగ్నల్ నుంచి లోపలికి గలీలకు పోవాలి. పక్కన ఈ షాప్ ఉంది, సంజయ్ ఆటోమొబైల్స్ అని. ఈ సంజయ్ ఆటోమొబైల్స్ షాప్ పక్క నుంచి ఈ గలీలకు లోపలికి పోతే మీకు లెఫ్ట్ కుంది షాప్. షాప్ పేరు, షాప్ అడ్రస్ అన్ని కూడా ఈ బోర్డులు ఉన్నాయి. పాజ్ చేసి చూసుకోండి. నేను లొకేషన్ డిస్క్రిప్షన్ లో పెట్టేస్తాను. మటన్ నేను ఎప్పుడు తీసుకున్నా ఏం చూస్తా అంటే మటన్ ఎక్కువ రెడ్ గుంటే ముదిరినట్టు అంత మటుకు తెలుసు నాకు. కొంచెం పింకిష్ షేడ్ ఉంది అనుకో లేత మటన్ అన్నట్టు. ఆడ మటన్ అయితే చూడడానికి అయితే నా కళ్ళకైతే బాగానే కనిపించింది. నేను మంచిగా ఆడ పావురాల దగ్గర ఒక మంచి సినిమాటిక్ స్లో మోషన్ షాట్ తీసుకుందాం అనుకున్నా కానీ కుదరలేదు. ఉట్టి పావురాలను తీసుకుని వచ్చేసిన. భాస్కర్ టిఫిన్స్ అలవాడిపోతున్నాడు. జల్దీ మా ఏరియాలో ఇంకో కొత్త థియేటర్ ఓపెన్ అయిపోయిందంట. సినీపోలిస్ ఏఎన్ఆర్ నార్త్ సిటీ. కార్లు ఉన్న వాళ్ళ ఎవరు కూడా పుష్పట్టు చూడలేరు. ఏమో మిక్స్డ్ రివ్యూస్ ఉన్నాయి. ఫస్ట్ డే ఏమో రిలీజ్ అయిన రోజు ఇక లేపి పడేసారు మూవీని. సెకండ్ డే నుంచి కొంచెం నెగిటివ్ రివ్యూస్ కూడా వచ్చినాయి. రివ్యూస్ ఎట్లన్నా ఉండను కానీ రివ్యూస్ పక్కన పెడితే కొత్తగా థియేటర్ అయింది మన ఏరియాలో. కనీసం ఆ థియేటర్ అన్న చూండికి ఏదో మూవీ పోవాలి కదా. అట్లనన్నా పోదాం అనుకుంటున్నా. చూద్దాం ఒకసారి. ఇంటికి పోయినాక ఇంట్లో ఏమంటారో చూసి ప్లాన్ చేద్దాం. తొందరగా వద్దాం కదా. తొందరనే వస్తాము. 2-3 రోజుల నుంచి లేట్ అయింది కానీ తొందరనే వస్తాం. చలో రైట్ మళ్ళీ బాయ్. పొద్దున ఎప్పుడో 8:30కి జిమ్కి వచ్చిన. ఇప్పుడు ఎంత అవుతుంది టైం? 12:20 అవుతుంది. ఈరోజు సండే రైడ్ పోలే కానీ బ్రేక్ఫాస్ట్ చేయడానికి అయితే ప్యాడేజ్ దాకా పోయొచ్చినాం. బ్రేక్ఫాస్ట్ అయింది. మటన్ కూడా తీసుకున్నాం ఇంటికి. హాయ్ బ్రో. ఇదేం బండి సైడ్కి పానియర్స్ ఇచ్చిండు. పానియర్స్ కాదు కానీ పానియర్ ర్యాక్స్ ఇచ్చిండు. గమ్మతుంది బండి. ఈవీలో చాలా డిఫరెంట్ మోడల్స్ వస్తున్నాయి. అసలు రోజుకో మోడల్ రిలీజ్ అవుతుంది.
కొంచెం వెనకాక అయ్యి కూర్చుంటే నేను యాంగిల్ మస్తు కనిపిస్తుంది అంటే మిర్రర్లు కూడా కనిపిస్తాయి, అంతా మొత్తం బైక్ది వ్యూ బాగా కనిపిస్తుంది. కానీ ఎప్పటికి ఇట్లా కూర్చోలేను వెనకకు అయ్యి, కొంచెం ఇట్లా ముందరుకుంటే కొంచెం మిర్రర్స్ కట్ అయిపోతాయి. ఆ బాబు చూడండి ఎట్లా చూస్తున్నాడు, వీళ్ళేమో వేస్తున్నారు రోడ్డు మధ్యలో, ఏమో క్యాల్కులేట్ చేస్తారు ఫుడ్స్. ఏం ఆడుతున్నారా మీరు? మావాడు ఏం చేస్తున్నావు సార్? ట్యాబ్ చూస్తున్నాను. ఓయ్, యాన్యువల్ డే రోజు వేసుకున్న కాస్ట్యూమ్ గ్లిటర్ ఇంకా పోలేదు వాడి నెత్తిలో నుంచి, అట్లనే ఉంది. రేపు లేదన్న, రేపు హాలిడే ఉందంట, రేపు ఏదో బంద్ ఉందంట హాలిడే. బాగుందా మటన్? బాగుందా? రేపు బంద్ ఉందంట, రేపు హాలిడే. హోంవర్క్ చేసుకోవాలి, హోంవర్క్ చేసుకోవాలి, స్కూల్ లేదు. రేపు లేదు నాన్న స్కూల్, రేపు హాలిడే. బంద్ అయింది. మటన్ బాగుందా చెప్పు నాకు, బాగుందా టేస్ట్? ఇక్కడ చూసి చెప్పు, బాగుందని చెప్పు, ఇట్లా చెప్పు, సూపర్ అని చెప్పు, సూపర్ అని చెప్పు, ఇట్లా ఎట్లా సూపర్ చెప్పు, సూపర్ అని చెప్పు, ఇట్లా టేస్టీయా? ఈరోజు సండే స్పెషల్ చిట్టి ముత్యాలు బగార్ రైస్, తాడ్బంద్ గోరేబాయ్ దగ్గర నుంచి తెచ్చిన స్పెషల్ మటన్. మన శాడిల్ బ్యాగ్స్ వచ్చేసినాయి. ఈ వీడియోలో నేను ఆ శాడిల్ బ్యాగ్స్ అన్బాక్సింగ్ అండ్ అవి నా బైక్ ఎట్లా మౌంట్ చేయాలో అదంతా కూడా నేను నెక్స్ట్ వీడియోలో చెప్తా, రేపటి వీడియోలో చెప్తా. ఈ రోజు వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నా. వీడియో నచ్చితే వీడియో లైక్ చేసి వీడియోని షేర్ చేయండి. వీడియోలో ఏం నచ్చింది నా కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసి చెప్పండి. నా ఛానల్కి మీరు సబ్స్క్రైబ్ చేసుకోతే సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ క్లిక్ చేసి పెట్టుకోండి. నేను ఎప్పుడే వీడియో పెట్టా మీకు నోటిఫికేషన్ వస్తుంది. మళ్ళీ ఇలాంటి ఒక మంచి వీడియోతో మళ్ళీ మేము ముందుకు వస్తా. అంతవరకు సీ యూ, బై, టేక్ కేర్. సరే, నేను ఒకటి, నువ్వు ఒకటి. గేట్ ఓపెన్ చేయి. సరే పెట్టు, నువ్వే పెట్టు. ఓపెన్ చేయి, గేట్ ఓపెన్ చేయి. మన డాక్టర్ రమ్మని పిలు. డాగి రా అన్ను. వస్తుందా డాగి? వస్తుంది. అట్లా మట్టిలో ఏకు, ఇక్కడే ఇక్కడే ఇక్కడ ఇక్కడనే, అంత దూరం మేక, ఇక్కడే దగ్గరే. అది తింటలేదు, దాన్ని తీసుకొస్తలే సార్. నువ్వు అక్కడ ఏకు, దాని మీద వేస్తావేంద్రా? ముట్టకి, ఇంకా ముట్టకి, అది అక్కడ ఏకు. ఇక్కడదే, ఇక్కడ పెట్టి, ఇక్కడ ప్లేట్ తీసుకురా, ఇక్కడ పెట్టి ప్లేట్ వదిలేస్తావేమ్రా? చలో బాయ్, గుడ్ నైట్. బాయ్ చెప్పు డాగ్, బాయ్ చెప్పు, గుడ్ నైట్ చెప్పి. దా తింటుందా, అదే తింటుందా.